హలో ఫ్రెండ్స్, ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం ఈ వీడియోలో విఆర్ఓ నోటిఫికేషన్ సంబంధించి ఫ్రెండ్స్ అందరికీ అయితే చాలా డౌట్స్ ఉన్నాయి. దాంట్లో నుంచి నేను మేజర్గా 3 డౌట్లను తీసుకొని అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది చాలా చిన్న వీడియో, స్కిప్ చేయకుండా చూస్తే మీకైతే ఈ డౌట్స్ క్లియర్ అవుతాయి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఫస్ట్ డౌట్ ఏంటంటే ఈ మొత్తం 10,900 ఉన్న వేకెన్సీ కూడా పాత విఆర్ఓ విఆర్ఏలతోటే ఫిల్అప్ చేస్తారని చెప్పేసి ఒక డౌట్ ఉంది. ఆ తర్వాత మనకు ఇంటర్మీడియట్ అర్హతతో రిక్రూట్మెంట్ ఉండబోతుందని కూడా చాలా మంది వీడియోస్లో సోషల్ మీడియాలో చెప్తున్నారు. సో అదొక డౌట్ ఉంది మేజర్గా ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం చూస్తే ఈ ఉగాది తర్వాతనే నెక్స్ట్ 2-3 రోజుల్లో మనకు నోటిఫికేషన్ రాబోతుందని కూడా చాలా మంది చెప్తా ఉన్నారు. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మనము కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాము. వీడియో స్కిప్ చేయకుండా నెక్స్ట్ 1 మినిట్ చూడండి, మీకైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీ ముందు ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఆల్రెడీ నేను ఇక్కడ ఫోటో పెడుతున్నాను. ఏదైతే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు పెట్టారు కదా, ఆ ఫోటోలో ఏముందంటే మనకు ఈ మొత్తం 10,954 పోస్టులలో 6,000 పోస్టులు మాత్రమే పాత వారికి ఇస్తున్నారు. అది ఏ విధంగా అంటే మనకు 2024 డిసెంబర్లో గూగుల్ ఫామ్స్ ఇచ్చారు పాత విఆర్ఓ విఆర్ఏలకు, వారికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ కావచ్చు, వారి యొక్క విల్లింగ్నెస్ని అడగడానికని. సో దాంట్లో పాత విఆర్ఓ విఆర్ఏలు అందరూ కూడా వారు అప్లికేషన్ చేసుకోగా మొత్తం 9,000 మంది వరకు చేయక దాంట్లో 6,000 మంది ఫైనల్ అయ్యారు. అర్హతలు కావచ్చు వాటి అన్నిటిని బేస్ చేసుకొని. అయితే 6,000 మందికి ఒక ఎగ్జామ్ ఉంటుంది. అయితే వాళ్ళు ఆల్రెడీ సర్వీస్లో ఉన్నారు కాబట్టి అర్హతతో ఉన్న వారికి ఆ ఎగ్జామ్ నిర్వహిస్తారు. కాబట్టి 6,000 పోస్టుల వరకే వాళ్ళు పరిమితం. అయితే మిగిలిన 4,500+ పోస్టులకు మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నిర్వహిస్తారు. కానీ ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్కి అర్హత ఏంటంటే మనకు డిగ్రీ అనేది నిర్ణయించడం జరిగింది. కాకపోతే అది మనకు అధికారికంగా అఫీషియల్గా బయటికి రాలేదు. నోటిఫికేషన్ వచ్చినప్పుడు అది మనకు తెలుస్తుంది. కాబట్టి డిగ్రీ ఏదైతే డిగ్రీ అని నిర్ణయించారో ఈ క్వాలిఫికేషన్, ఇది ఓన్లీ కొత్తగా ఎగ్జామ్ రాయబోయే వారికి కానీ పాత వారికి కాదు. సో ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే పాత వారికి ఇంటర్, కొత్తగా డైరెక్ట్ రిక్రూట్మెంట్లో కొత్తగా రాసే వారికి ఏమో డిగ్రీ అనేది క్వాలిఫికేషన్. అయితే మనకు ఆ తర్వాత ఫ్రెండ్స్ మూడో డౌట్ అంటే నోటిఫికేషన్ ఉగాది వెంటనే ఉంటుందని. అయితే మనకి ఏంటంటే ఏదున్నా కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ అని చెప్పింది కాబట్టి ఏ నోటిఫికేషన్ ఇచ్చినా ఏం చేసినా దాని జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేసి ఆ షెడ్యూల్ ప్రకారమే ఇస్తుంది. కాకుండా ఏదేమైనా కానీ మనకు గ్రూప్ 1, 2, 3 ఇవన్నీ మనకు కొంచెం కోర్టులో ఉన్నాయి, ఆగినాయి, రిజల్ట్ అనేది హోల్డ్ అయింది. కాబట్టి ఈ ఈ జాబ్ క్యాలెండర్లో ఆ వివరాలు కూడా ఉంటాయి. అంటే గ్రూప్ 1 ఎప్పుడు వస్తుంది, 2 వస్తుందని. కానీ మనకేంటంటే మేజర్గా ఫస్ట్ వచ్చేసి ఈ గ్రామ పరిపాలన అధికారి విఆర్ఓ, అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, డిఎస్సి. సో వీటికి సంబంధించి అయితే మనకు జాబ్ క్యాలెండర్లో మొదటగా వచ్చే నోటిఫికేషన్లు ఇవ్వని చెప్పొచ్చు. దాంట్లో మేజర్గా ఏంటంటే డిఎస్సితో పాటు మనకి విఆర్ఓ పోస్టులు అనేవి మనకు ఫస్ట్ జాబ్ క్యాలెండర్లో భాగంగా మొట్టమొదటిగా రిలీజ్ కాబోయే నోటిఫికేషన్స్. కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పటికీ కూడా టైం వేస్ట్ చేయకుండా ఖచ్చితంగా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. జనరల్ స్టడీస్ అనే ఎగ్జామ్లకు కామన్ సిలబస్ కాబట్టి సో దానికి సంబంధించి ప్రిపరేషన్ చేస్తూ ఉండాలి. అయితే మనం నెక్స్ట్ వీడియోలో ఫ్రెండ్స్ మనకు ఏ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఉండే అవకాశం ఉంది అని ఎస్టిమేట్ చేద్దాము. అదేవిధంగా 2018 విఆర్ఓ నోటిఫికేషన్ సంబంధించి సిలబస్ కావచ్చు, అర్హతలు కావచ్చు, అదేవిధంగా ఏజ్ ఎంత ఉండాలనే అంశానికి సంబంధించి కూడా మనం మాట్లాడుకుందాం. సో మన ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే ఎప్పటికప్పుడు మనకు ప్రతి ఎగ్జామ్ సంబంధించి, అది విఆర్ఓ కావచ్చు, కానిస్టేబుల్ ఎస్ఐ కావచ్చు, డిఫెన్స్ ఎగ్జామ్ కావచ్చు, మన బీట్ ఆఫీసర్ కావచ్చు, గ్రూప్ 1, 2, 3 కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటి వివరాలు, అదేవిధంగా ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, స్ట్రాటజీ, కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి అనే అన్ని అంశాల మీద అయితే మన ఛానల్లో ఎప్పటికప్పుడు వీడియోస్ ఉంటాయి. సో కాబట్టి ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.